హలో గాయ్స్, చెప్పాను కదా నేను మొన్న సండే ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళాను. సమ్మర్లో కొద్ది కాటన్ డ్రెస్సులు తీసుకొద్దాం పిల్లలకి అనేసి. మా ఇల్లు అయితే మసీద్ దగ్గర అండి, జుమ్మా మసీద్ దగ్గర. అక్కడ నుంచి మాకు ఇక్కడ షార్ట్లో అయితే దగ్గర అవుతుంది అనేసి ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక్కడ నుంచి గాంధీ చౌక్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉంది కదా గాంధీ బొమ్మ, ఈ బొమ్మ పెట్టినందుకే నాకు గాంధీ చౌక్ అని వచ్చింది. ఇంకా దీనికి ఎదురుగానే ఉందండి షాపు, కాటన్ బిగ్ బజార్ అనేసి. చూడండి, ఇంకా ఇది అందరికీ తెలిసిందే కదా అనుకోవచ్చు, తెలియని వాళ్ళ కోసం అనమాట. ఇంకా మేమైతే లోపలికి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము. ఇక్కడ స్టార్టింగ్ 160 నుంచి 500 వరకు అనమాట. ఇంకా 500కి మించి ఎక్కువ లేవు రేటు. ఇంకా 500 మనం ఏది తీసుకో 500 లాస్ట్. కిడ్స్కి అయితే చాలా బాగున్నాయండి ఫ్రాక్స్, అసలు కలర్ఫుల్గా హెవీ డిజైన్ చాలా బాగున్నాయి. పిల్లలకి వేసినామంటే పిల్లలు జిగేలు జిగేలు అంటారు, అసలు అంత బాగున్నాయి చిన్నపిల్లలకి. చూడండి, టెడ్డీ బేర్స్, పెద్దవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్, చిన్నవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్, అలాగే స్లిప్పర్స్, షూస్ అన్నీ ఉన్నాయి. నార్మల్ స్లిప్పర్స్, బెల్ట్ స్లిప్పర్స్, ఏవి కావాలంటే అవి ఉన్నాయండి. స్లిప్పర్స్ అయితే 160 లేదా 200 అంతే, అంతకు మించి కూడా ఎక్కువ లేవు. కాస్ట్ కూడా కొద్దిగా రీజనబుల్గానే ఉందండి. ఇంకా పిల్లలకైతే ఫ్రాక్స్ అయితే ఇంకా నాకైతే చాలా బాగా నచ్చాయి. అందుకే నేనైతే మా పాపకైతే తీసుకున్నాను అనమాట ఒక 5. ఇంక ఇక్కడ షేర్వాణి టైపు, కోర్టు టైపు అన్నీ ఉన్నాయి. కింద అయితే డైలీ వేర్ కానీ వీకెండ్ మనం ఎక్కడైనా ఫ్రీ టైంలో బయటికి వెళ్ళడానికి కూడా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మనము డైలీ బయటికి వెళ్ళే పాట అయితే కొద్దిగా మరి అంత గ్రాండ్గా వేసుకోము కదా, నార్మల్గా వేసుకుంటాం కదా, అలా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. వీక్లీ వన్స్ బయటికి వెళ్తుంటారు కదా, అలా ఆ టైంలో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. పిల్లలకైతే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. పెద్దలకేమో కానీ పిల్లలకైతే నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే మా బాబుకి అయితే నేను ఫ్రాక్స్, వానికి షర్ట్లు, ప్యాంట్లు అయితే తీసుకున్నాను. ఇవైతే సెలెక్ట్ అనేసి చేసుకుంటున్నానండి. ఇంకా మా బాబు అయితే ఈ షర్ట్ మీదకి ప్యాంట్ ఎత్తుక్కోపోరా అంటే వాడు ఏ ప్యాంట్ పట్టుకొచ్చినాడో చూడాలి. అదైతే ఏం నాకేం నచ్చలే. కొన్ని ఉన్నాయండి, మనం తీసుకోవాలి. మనకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు కదా. నచ్చినవి తీసుకోవాలి, నచ్చనివి వదిలేయాలి. కానీ మనకి యూజ్ఫుల్ అయితే అవుతుందండి డైలీ వేర్ కానీ. పార్టీ వేర్ కూడా పైన ఉంది, చూపిస్తాను అది కూడా. చూడండి, షర్ట్లు, ప్యాంట్లు, టీ షర్ట్లు, షార్ట్లు అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి అండర్వేర్తో సహా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూడండి, పైన అయితే పార్టీ వేర్ అన్నమాట. ఇంకా కిడ్స్కి ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. పెద్దవాళ్ళకి టాప్స్, డ్రెస్ ఒక 15 ఇయర్స్ పిల్లలకైతే చాలా బాగుంటాయి అన్నమాట డ్రెస్సులు. చూడండి, ఇవన్నీ వాళ్ళవి, కొంచెం పెద్ద పిల్లలవి. ఇవైతే చిన్నపిల్లలవి, ఒక 10 ఇయర్స్ లోపు పిల్లలవి. ఇంకా అసలు జిగేలు అంటున్నాయి. పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. కింద డైలీ వేర్ ఉంటే పైన పార్టీ వేర్ ఉంది. ఇవన్నీ 500. ఇంకా మగ పిల్లలవి అయితే 400 ఉన్నాయి. చూడండి, జీన్స్ ప్యాంట్లు, షేర్వాణి టైపు, కోటు, ఇంకా రకరకాలు ఉన్నాయి. పెద్దలకైతే జీన్స్ ప్యాంట్లు ఎన్ని ఉన్నాయో చూడండి. వీనైతే ఇక్కడ సేల్స్ మ్యాన్ అంట, హాయ్ చెప్తున్నాడు. వీడియో తీస్తుంటే నేను పేపర్కి వేపిస్తా అంటే హాయ్ చెప్తున్నాడు చూడండి ఆయన. ఇంకా చూడండి, ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళొచ్చామనుకో మనకి హోమ్కి సంబంధించిన కర్టన్స్, అలాగే నైటీలు కూడా ఉన్నాయి. ఇంకా లేడీస్కి నైటీలు అంటే పిచ్చి కదా, నైటీలు కూడా ఉన్నాయి. ఇంకా చూడండి, ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. చూడండి, ఇదండి మా షాపింగ్ అయితే. మేమైతే షాపింగ్ అయితే చేసాము. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకేమేమి కొన్నాము నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదా, నెక్స్ట్ వీడియో కాదు ముందు వీడియోలో. చూడండి, ఇవైతే తీసుకున్నా. మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేయండి. నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ.